దళితుల భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు మామూలు మత్తులు జోగుతున్నారని, రికార్డులను తారుమారు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని, రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్లపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో దళితుల భూములను కాపాడాలని సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ, కర్నూలు రూరల్ మండల పరిధిలోని రుద్రవరం గ్రామ పరిసర ప్రాంతంలోని సర్వే నెంబర్ 722/1 పైకి 4 ఎకరాల 9 సెంట్ల భూమిని 50 సంవత్సరాలుగా దళితులు దేవమ్మ రాజ్కుమార్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అధికారుల అలసత్వం, మామూలు మత్తు వల్ల రియల్ ఎస్టేట్ల వాళ్లకు రాసి ఇవ్వడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీసాల సుమలత, శేషమ్మ, నారాయణమ్మ, ఆంజనేయులు, నాగన్న తదితరులు పాల్గొన్నారు. అతనికి ఇచ్చిన పాస్బుక్ రద్దు చేయాలా, అదేవిధంగా ఆన్లైన్ నుండి అతని పేరును తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న సోమవారం కూడా దానికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ రెవెన్యూ అధికారులు నా పేరు దేవమ్మ. మేము గత 40 సంవత్సరాల నుంచి మేము భూమి తీసుకుంటున్నాము. గత జిల్లాను వాటం వాడు చేను కబ్జాలు చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయి మమ్మల్ని బాధ పెట్టింటే మేము పోయి ఎంఆర్ఎఫ్ పోయి మేము కంప్లైంట్ ఇస్తే మాకేం తెలియదమ్మా, మమ్మల్ని బయటికి తొలిగిపోండి అని పంపిస్తున్నారు. కాకపోతే మాకు యాదవతి న్యాయం చేసి మాకు ఇవ్వాలని పెడుతున్నాము. కాకపోతే మాకు ఎంతో బతికితే దాని మీద బతుకుతున్నాము. కాకపోతే మాకు ఏదో చీర తీసుకొని మాకు పట్ట పాస్బుక్ ఇస్తే మాకు బాగుంటుంది, బతుకుతున్నాం అని మేము చేస్తున్నాం సార్. మాకు వచ్చే మేము బతుకు ఆధారం దాని మీద బతికి మేము బతుకుతున్నాము సార్. కాకపోతే మీరు పెద్దలు ఆశ్రయించి మాకు పట్టా పాస్బుక్ ఇస్తే మందిరమైనది అనేది తొలగించేయండి సార్ అని చెప్పుకోతున్నాను. పేరు దేవమ్మ, భూపాల్ నగర్. మీరు దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దళితుల భూములని గుంజుకోవడము, అసైన్మెంట్ భూములని, ల్యాండ్ సెటింగ్ భూములని, కేసు కెనాల్ ఒక సెంటు స్థలాన్ని కూడా వాళ్ళు రాసుకోవడం, అక్రమంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చాలామంది రైతుల భూములని, దళితులకు సంబంధించిన రైతుల భూములని వాడుకొని అన్యాయం చేస్తూ ఉన్నారు. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి దళితులకు ఏదో మేము మేలు చేస్తున్నామని చెప్పుకుంటున్న గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు దళితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భూ ఆక్రమణలకు సంబంధించి ఒక చట్టం కూడా వచ్చింది. ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమలు చేసి ఎవరైతే భూమిని ఆక్రమించారో వాళ్ళని జైలు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. కర్నూలు రూరల్ మండలం రుద్రవరం గ్రామ సర్వే నంబర్ 722/1లో 4 ఎకరాలు 9 సెంట్ల కేసీ కెనాల్ పొరంపూడి భూమి ఉంది. ఆ కేసీ కెనాల్ పొరంపూడి భూమిలో మల్లెపూడి దేవమ్మ గత 50 సంవత్సరాలుగా అందులో పంటలు వేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమె పలుమార్లు రెవెన్యూ అధికారులను కోరినా పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి, అది కేసీ కెనాల్ పొరంపూడి కాబట్టి అది ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఆ భూమిని అప్పన్నంగా అప్పగించి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేసి ఆన్లైన్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనర్హుడైన జిల్లాల భాష పట్టాదారు ఆన్లైన్లో అతని పేరు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార